Hey guys, I am Ruxana Sayed and welcome back to my channel by Sana. ఈ రోజు వీడియోలో నేను నా డైలీ లైఫ్లో చేసే వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చూపించబోతున్నాను. సో అదేంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఇట్ ఈస్ మై స్కిన్ కేర్ రొటీన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు చూసేద్దామా? ఫస్ట్ థింగ్, నా స్కిన్ ముందు ఇలా ఉండేదన్నమాట. ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు నా స్కిన్ని చూస్తున్నారు. సో ఆల్సో నా స్కిన్ కేర్ స్ట్రగుల్స్, నా యాక్నే జర్నీ మొత్తం నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో అది మీరు చూడకపోతే పైన ఐ కార్డ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసేయండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, స్కిన్ కేర్ రొటీన్ బ్రేక్ డౌన్ చేద్దాము. ఒకవేళ మీరు బిగినర్ అయితే మాత్రం డోంట్ జంప్ ఇన్ టు లైక్ క్రిటికల్గా క్రూషియల్గా ఉండే దాంట్లోకి వెళ్ళిపోవద్దు. స్టార్టింగ్లోనే సీరమ్స్ అని చెప్పి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి వెళ్ళిపోవద్దు. స్టార్టింగ్ బేసిక్ రొటీన్ స్టార్ట్ చేయండి. CTM రొటీన్ అని చెప్పి ఓన్లీ 3 ప్రోడక్ట్స్ యూజ్ చేయాలన్నమాట. సో C మీన్స్ క్లెన్జర్, T మీన్స్ టోనర్, M మీన్స్ మాయిశ్చరైజర్. కానీ CTM రొటీన్ ఈజ్ నాట్ ఇనఫ్. ఇంకొకటి కూడా ఉంది, విచ్ ఈజ్ CTMS. S ఈజ్ సన్ స్క్రీన్. మన డైలీ లైఫ్లో సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అనమాట. ఇండోర్లో ఉన్నప్పుడు ఒకవేళ మీరు స్కిప్ చేసినా కూడా, మోస్ట్లీ స్కిప్ చేయొద్దు, ఒకవేళ చేసినా కూడా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం పక్కాగా రాసుకోండి సన్ స్క్రీన్ని. సో బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. దిస్ ఈజ్ అ మార్నింగ్ రొటీన్ అనమాట. సో నైట్ టైం రొటీన్కి వచ్చినప్పటికి సన్ స్క్రీన్ తీసేస్తారు, క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారు. బేసిక్ స్టార్టింగ్ లెవెల్ అనమాట. సో ఇప్పుడు నేను నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ ఆయిలీ అండ్ యాక్ని ప్రోన్ స్కిన్ చూపించబోతున్నాను. అండ్ ఆల్సో ప్లీజ్ నోట్, నేను స్పెసిఫిక్గా డర్మటాలజిస్ట్ని కాదు కాబట్టి నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ నాకు పడవచ్చు, వేరే వాళ్ళకి పడకపోవచ్చు. ఒకవేళ మీరు యూజ్ చేసి మీకు పడకపోతే లైక్ మీరు కంప్లీట్గా రీసెర్చ్ చేసి తెలుసుకోండి ఏ ప్రోడక్ట్ మీకు సెట్ అవుతుంది అని చెప్పి దాని ప్రకారం మీరు చూస్ చేసుకోండి అనమాట. సో క్లెన్జర్స్కి వచ్చేస్తే ఫస్ట్ రీసెంట్గా నేను దిస్ క్లెన్జర్, సెటాఫిల్ క్లెన్జర్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఈ బాటిల్ వాలకం చూసే మీకు అర్థమైపోతుంది నేను ఎంత దారుణంగా దీన్ని వాడుతున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ బాటిల్ అనమాట. రీసెంట్గా నేను ఆల్రెడీ స్టార్టింగ్ వాడా, బట్ మధ్యలో వేరే చేంజ్ చేసి మళ్ళీ దీనికే వచ్చానమాట. సో దిస్ ఇస్ మై కరెంట్ క్లెన్జర్. ఇది కూడా నేను లైక్ నా స్కిన్కి ఎక్కువ హార్ష్గా ఫేస్ వాష్ చేయొద్దు, జస్ట్ మైల్డ్గా చేస్తే సరిపోతుంది అని అన్నప్పుడు నేను సెటాఫిల్ జెంటిల్ క్లెన్జర్ని యూజ్ చేస్తానన్నమాట. ఇఫ్ నాకు లైక్ ఓకే కొంచెం డీప్ క్లెన్జింగ్ ఉంటే బాగుంటుంది అని అనిపించినప్పుడు నేను ఈ ఫాక్స్ స్టైల్ క్లెన్జర్ని యూజ్ చేస్తాను. ఇది యాక్ని ప్రోన్ స్కిన్కి. కనిపిస్తుందా మీకు? ఓకే. సో ఇది యాక్ని అనమాట. సో నేను ఈ 2 వాడతాను రెగ్యులర్గా. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకునే ముందు ఫేస్ని లిటిల్ వెట్ చేసుకోండి. కొంచెం వెట్ చేసుకున్నాక ఫేస్ వాష్ యూజ్ చేయండి. సో నేను నా ఫేస్ని వెట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఈ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను, సెటాఫిల్ జెంటిల్ క్లెన్జర్. కొంచెం వేసుకొని ఎంత కనిపిస్తుందో, కాయిన్ సైజ్ అనమాట. కాయిన్ సైజ్ జస్ట్ రబ్ చేసి ఐ జస్ట్ క్లీన్ మై స్కిన్. సో ఫేస్ వాష్ వేసుకున్న తర్వాత అది మనం 30 seconds to 1 minute వరకు చేయాలన్నమాట. ఫేస్లో ఉన్న ఇంప్యూరిటీస్, క్లాక్ పోర్స్ ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు నోస్ అండ్ చిన్ని మర్చిపోద్దు, ఓకేనా? అండ్ ఆల్సో చీక్స్. సో ఫేస్ వాష్ అయిపోయింది, వెళ్తాం, ఓకేనా? సెకండ్ స్టెప్ వచ్చేసి టోనర్ అనమాట. టోనర్ నేను ఈ రోజ్ వాటర్ యూజ్ చేస్తాను. ఇలా ఈ స్ప్రే ఉంది కదా, ఈ స్ప్రేతో ఇలా స్ప్రే చేసుకుంటాను. ఆరెల్స్ ఇలా కాటన్ ప్యాడ్ తీసుకొని ఇందులోకి రోజ్ వాటర్ని వేసి రబ్ చేసుకోవడమే. ఇందులో మీకు తెలియకుండానే చాలా ఉంటుంది, కాటన్ ప్యాడ్ కాబట్టి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట.
స్టార్టింగ్ నేను కూడా యూస్ చేసినప్పుడు కొంచెం మండేది నాకు కూడా రోజ్ వాటర్, బట్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు సూట్ అవుతుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఏది స్కిన్ కేర్ యూస్ చేసినా కూడా ప్లీజ్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఇరిటేషన్ వచ్చి మీకు పడలేదు అని ప్యాచ్ టెస్ట్లోనే తెలుస్తుంది. మీరు మర్చిపోయి డైరెక్ట్ అప్లై చేసుకొని తర్వాత రిగ్రెట్ మాత్రం అవ్వద్దు. డెఫినెట్లీ ప్యాచ్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో నా టోనింగ్ అయితే అయిపోయింది. స్టెప్ 3 వచ్చేసి సీరమ్స్. ఇవన్నీ చూసి భయపడద్దు. ఇందులో నేను చాలా తక్కువ వాడతా. ఆల్రెడీ ఇందులో అయిపోయినవి కూడా ఉన్నాయి. నేను మీకు జస్ట్ చూపిస్తున్నా. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో నేను వైటమిన్ సి సీరం యూజ్ చేస్తాను. వైటమిన్ సి సీరం వచ్చేసి మన స్కిన్ని ఆబ్వియస్లీ బ్రైట్ చేస్తుంది అండ్ ఆల్సో సన్ డ్యామేజ్. లైక్ వైటమిన్ సి ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ద సన్ అనమాట. సో వైటమిన్ సి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తానంటే దిస్ నయాసినమైడ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీ స్కిన్ కేర్ అనమాట. నయాసినమైడ్. సో నేను డర్మాకో 5% నయాసినమైడ్ యూస్ చేశాను. ఆర్డినరీది కూడా యూస్ చేశాను అండ్ మినిమలిస్టిక్. దీస్ 3 ఆర్ మై ఫేవరెట్ అనమాట. చాలా 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 ఇష్టం నాకు ఈ 3 బ్రాండ్స్. మై మోస్ట్ ఫేవరెట్ అండ్ మై యాక్నీస్ ఫేవరెట్ ది సాలిసిలిక్ యాసిడ్. ఓకేనా, కనిపించిందా? సాలిసిలిక్ యాసిడ్ అనమాట. సో ఇది నాకు మా చెల్లి ఇచ్చింది. తనకి లైక్ నేను ముందే చెప్పా ఏదైనా కూడా ప్యాచ్ టెస్ట్ చేసి యూజ్ చేయాలని చెప్పి. తనకి ఈ సీరం పడలేదు. తనకి కాంబినేషన్ స్కిన్ ఉందన్నమాట. అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా కూడా మనం స్కిన్ కేర్ చేసినప్పుడు, స్కిన్ కేర్ అనే కాదు ఈవెన్ హెయిర్, మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ మనకి ఇంపార్టెంటే. నెగ్లెక్ట్ చేసి అలా పడితే అలా దేన్ని పడితే దాన్ని వాడేకండి. వాడిన ప్రతిసారి ప్యాచ్ టెస్ట్ ఆర్ ఏదో ఒకటి మంచిగా చూసి వాడండి అనమాట. సో సాలిసిలిక్ యాసిడ్లో నా ఫేవరెట్ ఆర్డినరీ అండ్ మినిమలిస్టిక్ నా ఫేవరెట్. అండ్ ఆల్సో నేను డర్మాకోది కూడా వాడా, అది కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లమ్ కూడా చాలా బాగుంది. సో నేను చెప్తున్నా కదా నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ ది ఆర్డినరీ, ది మినిమలిస్టిక్ అండ్ డర్మాకో. సో బేసికలీ ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు, సో మేమైతే ఏం చూస్ చేసుకోవాలి అని. డర్మాకో అనేది బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. దాంట్లో కాన్సన్ట్రేషన్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటుంది. లైక్ నార్మల్ బిగినర్స్కి ఎలా అయితే స్కిన్కి అలవాటు చేసుకోవాలో ఆ విధంగా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు మినిమలిస్టిక్ అండ్ నయాసినమైడ్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. ఒకవేళ బిగినర్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు, యూజ్ చేయొద్దు అని లేదు, యూజ్ చేయొచ్చు. బట్ అలవాటు చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఒక డే యూజ్ చేస్తే ఒక డే గ్యాప్ ఇచ్చి ఒక డే యూజ్ చేయండి. అలా యూజ్ చేస్తే ఏదైనా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. డిస్క్లైమర్, అండ్ అగైన్ మీరు స్కిన్ కేర్ని అలా పడితే అలా యూజ్ చేయకూడదు. కొన్ని స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కలా యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నయాసినమైడ్ ఉంది. నయాసినమైడ్ని డాంప్ స్కిన్ మీదే అప్లై చేయాలి. అండ్ కమింగ్ టు సాలిసిలిక్ యాసిడ్, వైటమిన్ సి ఇవన్నీ డ్రై స్కిన్ మీద అప్లై చేయాలి. అండ్ అగైన్ నేను సీరం కన్నా ముందు 1 more ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తాను, విచ్ ఈస్ దిస్ స్నేల్ మ్యూసిన్ అనమాట. ఇది నేను డాంప్ స్కిన్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఇది అరౌండ్ 1K 1500 అనమాట. నేను ఆఫర్లో 800కి తీసుకున్నాను. బట్ అగైన్ మళ్ళీ తీసుకుందాం అని అంటే ఆఫర్లో దొరకట్లేదు. సో వెయిట్ చేస్తున్నా ఆఫర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సో సీరమ్స్ అండ్ ఎసెన్స్ అనేవి రబ్ చేయకూడదు స్కిన్లో. అది స్కిన్ లోపలికి పెనిట్రేట్ అయినంత వరకు డ్యాబ్ చేసుకోవాలన్నమాట, ప్యాట్. అండ్ ఆల్సో స్నేల్ మ్యూసిన్ అనేది నాట్ మచ్ అఫోర్డబుల్. నేను జస్ట్ ఆఫర్లో ఉంది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇఫ్ దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ డర్మాకో స్నేల్ మ్యూసిన్ ఉంది. అది జస్ట్ 600కి 80 ml వస్తుంది. ఇదైతే 100 ml for 1500. మీరు అఫోర్డ్ చేయగలరు అనుకుంటే ఇది తీసుకోండి. సో స్కిన్ అయితే డ్రై అయిపోయింది. నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కాబట్టి నేనైతే వైటమిన్ సి యూజ్ చేస్తున్నా. 4 drops, 3 to 4 drops యూజ్ చేయండి. ఉన్నది కదా అని చెప్పి ఎక్కువ వేసుకోకండి మొహం మీద. అండ్ అగైన్ ఫస్ట్ అప్లై అండ్ దెన్ ట్యాప్. ప్రెజెంట్ అయితే నేను ఈ మాయిశ్చరైజర్, ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఫ్రమ్ డర్మాకో యూజ్ చేస్తున్నా. ఇది చాలా 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 వాటర్లో ఉంది. అప్లై చేసినా కూడా
చాలా ఈజీగా అనమాట. సో ఆల్రెడీ నేను చాలా ప్రోడక్ట్స్ వాడాను కాబట్టి నేను అయితే ఇంత తీసుకుంటున్నా. ఇంత తీసుకొని దీన్ని చేతిలో రుద్ది మొత్తం మీకు తెలుస్తుంది స్కిన్ వరకు వెళ్ళిందా లేదా అని చెప్పి మాయిశ్చరైజర్ అప్లై చేసి మనం రాసిన ప్రోడక్ట్స్ అన్నిటిని సీల్ చేస్తారు. సన్ స్క్రీన్, నేనైతే ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా. సో సన్ స్క్రీన్ వచ్చేసి 2 ఫింగర్ రూల్ అనమాట. 2 ఫింగర్స్ మీద అప్లై చేసి అప్లై చేసుకొని వైట్ కాస్ట్ ఉండదు. ఈ సన్ స్క్రీన్ చాలా బాగుంది. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు యూస్ లిప్ బామ్. నేనైతే NMF లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఇట్ ఆల్సో హ్యాస్ SPF. మొహం బాగా మాయిశ్చరైజర్గా ఉండి పెదాలు అప్పుడల్లా ఉంటే బాగోదు కదా, సో లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను అనమాట. అంతే. దిస్ ఈజ్ మై స్కిన్ కేర్. నైట్ టైం మీకు నచ్చినట్టు లేయర్ అప్ చేసుకోండి. అండ్ అగైన్ డిస్క్లైమర్, సాలిసిలిక్ యాసిడ్ని వైటమిన్స్ని కలపద్దు. ఎందుకంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు సపరేట్గా ఉండాలి. అసలు ఇద్దరు కోపమైన మనుషులు కలిసారనుకోండి అలా కొట్టుకుంటారు. అలా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కూడా అలానే కొట్టుకుంటారు అనమాట. కొట్టుకొని మీ స్కిన్ని మొత్తం పాడు చేసేస్తాయి. సో ఏ స్కిన్ కేర్ యూజ్ చేసినా కూడా దానికోసం తెలుసుకొని యూజ్ చేయండి అంతే. సో దట్స్ ఆల్ గైస్. దిస్ ఇస్ మై స్కిన్ కేర్. నేను నా స్కిన్ కేర్ జర్నీని ఎలా అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చుకున్నానో మీరు కూడా మీ స్కిన్ కేర్ జర్నీలో చాలా 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 అచీవ్ చేయాలి. గ్లోయింగ్ స్కిన్ అచీవ్ చేయాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. లవ్ యూ.